నేను గార్డెన్ టూర్ చేసి అయితే ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. సో 6 మంత్స్ తర్వాత ఏం చేంజెస్ ఉన్నాయో మా గార్డెన్లో అనేది ఇప్పుడు చూపిస్తాను రండి. అంటే 6 మంత్స్ తర్వాత కొన్ని కొత్త మొక్కలు కూడా నాటాము. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి ఇప్పుడు లాస్ట్ వీడియోలోనే చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా మా మల్లె చెట్టు అనమాట ఇది. అదే చెప్పాను కదా, దీనికి కూడా ఒక 40 years హిస్టరీ ఉందంట ఈ చెట్టుకి, మా అత్తగారి చెట్టుకి. అంటే ఇంత కాదు, ఇంకా ఎక్కువ వచ్చేదంట పూలు. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు మా పూలు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. స్మెల్ అయితే సూపర్గా ఉంది, ఫ్లవర్ స్మెల్ అయితే. ఇంకా ఇంకా మొత్తం వచ్చిన తర్వాత అయితే ఇంకా పూలు కోయడం అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇది మల్లె చెట్టు, ఇదిలో ఉంటే ఇంకా ఇక్కడ అయితే చూడండి, ఇది ఒక జామ చెట్టు అనమాట. మొత్తం పూత అయితే పూసింది జామ చెట్టుకి. చూడండి పూత, జామ చెట్టు పూత, చిన్ని పిందెలు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చిన్ని పిందెలు అనమాట జామ చెట్టు. సో ఇదైతే అదనమాట. ఇంకా మా మందారం చెట్టు, ఇదైతే సీజన్తో పని లేదనమాట. దీనికి ఎప్పుడు ఎంత ఎక్కువ పూలకు వస్తామో అంత ఎక్కువ నెక్స్ట్ డే పూలు పూస్తాయి అన్నమాట. ఇది మా మందారం చెట్టు, ఎప్పుడు పూలు ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి పైన అవి కనిపిస్తుందా, కిచెల్ పండు అంటారు దాన్ని. కాయ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కిచెల్ పండు అంటారు. అంటే ఆరెంజ్, నాటి ఆరెంజ్ అనమాట. ఇది సేమ్ ఆరెంజే ఉంటుంది, ఇంకా ఆరెంజ్ కంటే పుల్లగా ఉంటుంది కాయ అదనమాట. ఇంకా ఇది మా అరటి గెల అంట, అరటి చెట్టు. ఇక్కడ ఒక అరటి చెట్టు, దీని గెల అయితే ఇప్పుడు ఫంక్షన్ ముందు రోజు అయితే కోసాము. అది పండిన తర్వాత ఇదే అవుతుంది తినడానికి, పూజకి అన్నిటికీ అవుతుంది అని. కాకపోతే అది ఇప్పుడు నిన్నటి నుంచి పండింది అనమాట, అది స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ పక్కింటి వాళ్ళు చెప్పారు నిన్న, అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళల్లో నుంచి పాము వచ్చిందంట, నాగుపాము వచ్చిందంట. నేనైతే చూడలేదు. ఆ పాము వీడియో ఒకటి పెట్టాను కదా మీ యూట్యూబ్లో, ఆ షార్ట్లో. అప్పుడే అనమాట లాస్ట్ పాముని చూసింది నేను. ఇంకా దాని తర్వాత ఎప్పుడు రాలేదు. కానీ వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, మీ రాళ్ళల్లోనే ఉంటుంది అంటూ ఉంటారు. సో అది చూడండి మునగమాను చెట్టు, దానికి కూడా కాయలు అయితే కాస్తూ ఉంది. అది ఇదన్నమాట. ఇంకా అటు సైడు ఇంకేం చెట్లు లేవు, కరేపాకు అవి ఇవి ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళే సాహసం అయితే నేను చేయను ఇప్పుడు. సో ఇక్కడికే ఇది అనమాట. ఇంకా ఈ చెరుకు చెట్లు చూడండి, మొన్న గాలి వాన వర్షం పడినప్పుడు మొత్తం పడిపోయిందనమాట, గాలికి పడిపోయిందనమాట. ఇంకా దాన్ని మళ్ళీ కట్టి ఇది చేసే బదులు తీసేస్తాము, మొత్తం తవ్వి ఎత్తేస్తాము అనేసి అంటూ ఉన్నారనమాట మా అత్తగారు. సో అది ఇది చెరుకు చెట్టు. ఇది తెలిసి ఉంటుంది మీకు, కాకడాలు. ఇది కూడా అంతే, సీజన్తో పని లేదు ఈ పూలకు కూడా. ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ కూడా చిన్న చెట్టు ఇక్కడ ఒకటి. ఇంకా మా అత్తగారు ఇక్కడ కూడా ఏదో చెట్లు నాటారనమాట, రోజ్ పూల చెట్లు. రకరకాలుగా ఉంటాయన్నమాట రోజా పూలు. ఆ రోజా పూల చెట్టు. ఇంకా ఇక్కడైతే కనకాంబరాలు, అదైతే కనకాంబరాల చెట్టు. ఇది అంతే కాకడాలు, ఇది కాకడాలు. ఇది కూడా కాకడాలు అన్నమాట, ఇవన్నీ కూడా కాకడాలు. ఇది ఒక జామ చెట్టు. ఈసారి ఫుల్ జామకాయలు అయితే పూస్తాయి అన్నమాట. నాకు అది అర్థమైంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా లేదు ఇన్ని కాయలు అన్ని చెట్లలోనూ ఒకేసారి పూత. ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎట్లుంటుందో, ఇదో ఇక్కడ నుంచి చిన్న పింజలు, ఇదో ఇక్కడ ఇట్లా స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇదంతా ఏదో షో చెట్లు అనమాట. మా అత్తగారు నాటారు ఇది వచ్చి, ఇవంతా షో చెట్లు, ఇవన్నీ షో చెట్లు. ఇంకా ఇక్కడ వస్తే ఇది
ఇది దొడ్డపత్రి అంటారు దీన్ని. ఇది దగ్గు వచ్చినప్పుడు దీన్ని నమిలి దీని జ్యూస్ రసం తాగితే బాగుంటుంది అంటారు కదా, అదే దగ్గు తగ్గుతుంది అంటారు కదా, అదనమాట. ఇది నిమ్మ చెట్టు, ఇక్కడ నిమ్మ చెట్టు. ఇంకా ఇది లాస్ట్ టైం అది నేను నాటారు కదా కొబ్బరి చెట్లు, సో అదనమాట. ఇది ఏమైందో ఇది అర్థం కాలేదు నాకైతే. ఇది చూడండి, ఇది సేమ్, ఇది కూడా పడిపోయింది. దీని అయితే కట్టారు, నిలబెట్టి మళ్ళీ కట్టేశారు అనమాట. ఇంకా ఇది చెప్పక్కర్లేదు, ఇది సిల్వర్ అనమాట. ఇది సిల్వర్ మాండ్లు, ఇది పెద్ద పెద్ద అంటారు. ఇది దానికైతే నాకు తెలిసి ఇది ఏదో తీగ మిరియాలు లాగానే అనిపిస్తూ ఉంది నాకు, మిరియాల చెట్టు లాగా అనిపిస్తూ ఉంది. అంటే ఇటు సైడ్ ఎక్కువ మిరియాలు పండుతుంది, బై మిస్టేక్ వచ్చేసిందేమో మా ఇంట్లో కూడా మిరియాలు. అది చూడండి, నేను పోతా ఉంటే మాకు ముందు పోతా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, అదో దానికి ఆనందం, మేము ఎటుపోతే అటు వచ్చేది. ఇక్కడ అదే తెల్ల రోజులు బటన్ రోజులు అంటారు కదా, అట్లాంటి తెల్ల బటన్ రోజులు అనమాట. ఇక్కడ అవే, ఇంకా ఇక్కడ అవే, అక్కడ తెల్ల రోజులు అనమాట. ఇంకా ఇది కూడా అంతే సిల్వర్ మోను. ఇంకా మా ఇంటి చుట్టూ తులసి చెట్లు కూడా అన్లిమిటెడ్ అనమాట, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అదే తులసి చెట్లు చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఒక తులసి. ఇంకా ఇక్కడే అదే నేను అక్కడ చూపించాను కదా దొడ్డపత్రి అని, ఇక్కడ ఉంది చూడండి, అదే పెద్దగా అది. ఇంకా ఇది ఒక తులసి. ఇంకా మా ట్యాంక్ చూడండి, పైన ఈ ట్యాంక్ ఎక్కుతారనమాట మా ఆయన పైన ఎక్కి ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు అయితే నా గుండె అసలు ఆగిపోయినంత పని అవుతుంది. ఆడికి స్టాండ్ మీద కాలు పెట్టి పైన ఎక్కి ట్యాంక్ లోపల దిగి కడుగుతారనమాట. ఆ ఎక్కేటప్పుడు ఈ ట్యాంక్ అయితే షేక్ అవుతుంది, అది చూస్తుంటే నాకు టెన్షన్, నేను పరిగెత్తేస్తాను ఇంటి లోపలికి. సో ఇది చెప్పిన మాట వినరు అయినా. ఇంకా ఇవి లాస్ట్ టైం వీడియోలో చూపించాను గార్డెన్ టూర్ చేసినప్పుడు, అది అంటి చెట్టు అనమాట. ఇది దీంట్లో ఒక అంటిగోలు వచ్చింది, ఇక్కడ సెంటర్లో నుంచి చీల్చుకుంటూ వచ్చింది అనమాట. ఇక్కడ ఈ సెంటర్లో నుంచి చీల్చుకుంటూ వచ్చింది, అది మధ్యలోనే పోయింది. సో అది అంతే, ఇంకా అది మళ్ళీ కోసేసామన్నమాట. ఇంకా దీనికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ అంటి చెట్టుకి. ఇక్కడ కూడా అక్కడక్కడ గుంతలతో నాటింది కదా మా అత్తగారు, అవన్నీ కూడా రోజ్ పూల చెట్లే, అన్నీ చూపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకొకటి అంటికి ఎలా ఇదే, దీనికి స్టార్ట్ కాలేదు, ఇది కట్టింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది బాగా వచ్చింది, ఇక్కడ కొబ్బరి చెట్టు ఇది కొంచెం బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది ఆముదం చెట్లు అంటారు కదా, ఇది ఆముదం చెట్లు అంటారు కదా అవి. ఇంకా ఇక్కడ కూడా ఒక నిమ్మ చెట్టు మొక్క అనమాట, అది కూడా. ఇంకా కరివేపాకు ఉండే కదా, యాడ్ నుంచి పిక్కొస్తానండి. ఇది రెడ్ రోజ్ చెట్టు అనమాట. చూడండి వాడు చూడండి మావాడు ఏం ఆనందమో, బయట వచ్చేస్తే చాలు. అదా బా ఉడత పరిగెత్తుంది. ఇదనమాట, ఇది ఒకటి. ఇక్కడ చూసినట్లయితే మహేంద్ర ఇట్లా పైపులు తెచ్చి ఇట్లాంటివన్నీ ట్యాప్ అన్నీ బిగించేసినాడు అనమాట. ఒక్కసారి మోటార్ ఆన్ చేసేసి ఇవన్నిటిని తిప్పేస్తే ఇక్కడ గుంతలు తవ్వారు కదా, సో అన్నిటికీ వాటర్ ఒకేసారి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడక్కడ ఇట్లాంటి ట్యాపుల్లాగా ఫిట్ చేసేసారు. సో నీళ్ళు మోటార్ ఆన్ చేసేసి దీన్ని కనెక్ట్ చేస్తే అన్ని ట్యాప్స్ ఒకసారి ఓపెన్ చేసేస్తే మొత్తం నిండిపోతుంది అనమాట. అట్లా ఇబ్బంది లేకుండా, అంటే ఒక్కొక్క చెట్టు దగ్గరే ఇన్ని చెట్లకి నీళ్ళు వదలాలంటే కష్టం అవుతుంది కదా, సో ఇట్లానే ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ ఒక నిమ్మ చెట్టు. ఇంకా ఇది ఫస్ట్ వదిలిన గెల అనమాట, ఇది అంటుపండు, ఇది కూడా వచ్చేసింది బాగా. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకొక కొబ్బరి చెట్టు అనమాట. ఇది ఇంకొక కొబ్బరి చెట్టు. ఇంకా కరివేపాకు చెట్టు ఉంది రండి. ఇక్కడ
కరివేపాకు చెట్టు. ఇది ముందైతే ఇది కరివేపాకు చెట్టు, ఇంకా అదైతే షో చెట్టు, ఈ పార్కుల్లో దాంట్లో అంతా ఉంటుంది కదా, సో ఆ షో చెట్టు అనమాట అది. ఇంకా ఇవన్నీ కూడా అంతే. ఇక్కడ ఇది కొబ్బరి చెట్టు, ఇది వచ్చేసి ఏదో మాను జమ్మినేరేడు అంటారు కదా, ఆ నేరేడు పళ్ళ మాన అనమాట ఇది. సో అదనమాట. ఇప్పుడు ఏదో పెద్ద బిల్డప్గా వీడియో తీస్తాను నేను, కానీ ఏదైనా ఒక పాము వచ్చిందంటే మా కెమెరా మ్యాన్ ఏడ పరిగెత్తాడో నేను ఏడ పరిగెత్తానో తెలియదు. ఫోన్ పారేసి ఇంకా అక్కడ ఒక జూమ్ చేసి చూపి, అక్కడ మామిడి మాను ఉంది చూడండి, చెట్టు నిండాకు మామిడికాయలే చూసారా. అది అవుట్ సైడ్ అనమాట, అది కోటరసుల దగ్గర అనమాట. అది చెట్టు నిండాకు మామిడికాయలే. ఇక్కడ టమాటాలు రండి, మా జూమి కానీ కంట్లో ఇంకా పడలేదు అనమాట ఈ టమాటాలు. చూసారా టమాటో చెట్లు, ఇంకా వాడు చూడలేదు అనుకుంటా, చూస్తే కాయలతో సహా పిక్కుని తినేస్తాడు. ఇది టమాటా చూపిస్తా, టమాటాలు అదనమాట. ఇంకా ఇది చూడండి, ఇది టార్చ్ ఫ్లవర్స్, టార్చ్ లాగా ఇట్లా ఉంటుంది కదా, సో టార్చ్ ఫ్లవర్స్ అంటారు కదా దీన్ని. సో అదనమాట. ఇక్కడ చూడండి, ఇది మందారం, ఇక్కడ చూపించు, మందారం మొగ్గ కూడా వచ్చింది, మందారం మొగ్గ అనమాట. సో ఇది ఇంకొక కోళ్ళు కూడా అనమాట. చూసారనుకుంటా మా కోళ్ళది హోమ్ టూర్ అన్నది కదా. ఇది అక్కడ చూడండి, ఆ టెంకాయ చెట్టు సపోర్ట్ ఇచ్చే దీన్ని కట్టామన్నమాట, దానికి ఇది చేసి. సో ఇది ఇంకా అలాగే వస్తే ఇది అడవి మిరపకాయలు అంటాం కదా, సో అడవి మిరపకాయల చెట్టు అనమాట. సో ప్రెజెంట్ అయితే దీంతో ఒక్క మిరపకాయ కూడా లేదు ఇప్పుడైతే. లాస్ట్ టైం వీడియోలో అయితే చూసుంటారు మీరు, అదనమాట. ఇంకా వేప చెట్టు, ఇది చూడండి వేప చెట్టు. ఇంకా ఇక్కడ ఇదొక షో చెట్టు అనుకుంటా, ఇది జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు అంటారు కదా, సో తెల్ల జిల్లేడు చెట్టు అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ చెప్పులు వేసుకొని తిరుగుతుర్రు, సో తెల్ల జిల్లేడు చెట్టు అనమాట. దీనికి పూజలు చేస్తామన్నమాట మనము, అంటే సాక్షాత్తు పార్వతీదేవి దీంట్లో కొలువై ఉంటుంది అంటారు కదా, సో అది అందరూ నమ్మకం అనమాట ఇది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇది సేమ్ జామ చెట్టు అనమాట. ఇది మన మామిడికాయ చెట్టు, ఇది మామిడి చెట్టు అయితే ఇంకా వచ్చిందే లేదు. ఇది మన ఇది రెడ్ రోస్ అనమాట, అంటే 2 డేస్కి ఒకసారి వస్తుంది రెడ్ రోస్ అనమాట. ఇది దీనికి కూడా ఒక 10 years 7 years అయిపోయింది అనమాట ఈ చెట్టుకి కూడా. సో ఇది కూడా ఇంకా ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతూ ఉంది, నీళ్ళు ఈ మధ్య బాగా ఇస్తూ ఉన్నారు అనమాట. ఇంకా ఇవన్నీ ఇక్కడ ఎక్కువ గుబురు ఉంటుంది అనమాట. మన ఇది కాకడాల చెట్లు ఎక్కువ గుబురుగా ఉంటాయి అన్నమాట. సో అది మళ్ళీ వచ్చేసింది. ఇది కూడా ఇదంతా కూడా కాకడాలే. ఇది అలోవేరా, ఇది అక్కడ ఉంది ఇంటి దగ్గర, ఇంటి ముందు అక్కడ ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టామన్నమాట. అక్కడ అడ్డం ఉంటుంది కదా, ఎవరైనా కాళ్ళు తగలడము కింద పడిపోవడము కుండీలకి అనేసి ఇక్కడ తెచ్చి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇది కూడా ఒక చెట్టు, డిఫరెంట్గా చెట్లు అనమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మా గార్డెన్ టూర్లో ఇదనమాట. ఇది ఏప్రిల్ ఫ్లవర్స్ అండి. ఇది ఏప్రిల్లో మాత్రమే వస్తుంది ఫ్లవర్స్. ఇప్పుడు ఇలా ఉంది కదా, రేపటికి చూడండి ఒక చిన్న బిందె సైజు ఉంటుంది అనమాట ఫ్లవర్స్. చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి. రేపు అది ఇడిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా అది వీడియో అయితే పెడతాను. ఇంక ఇది చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు ముత్తుకున్నానో చెక్కుతా అనేసి. సో అవన్నమాట, కోడితే తల పగిలిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని వీడియోల్లో చెప్పుంటాను.
కొడితే ఖచ్చితంగా బుర్ర పగులుతుంది అనమాట, అంత సైజులో ఉంటుంది అనమాట. ఇది ఇంత వస్తుంది. సో చెట్టు ఇది కూడా ఈసారి ఫుల్ వచ్చేసింది. దీని గురించి చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ చేసాను అన్ని వీడియోస్. ఇంకా ఇది కూడా మొన్న పెట్టానమాట ఇది షాప్లో, మా దానిమ్మ చెట్టు. ఇది కూడా వంగిపోయి గాలికి పడిపోయింది కదా, కానీ చూడండి ఇదైతే ఇక చూడండి ఇది 3 ఇది జంటగా పూస్తూ ఉందన్నమాట. 3 కాయలు జంటగా వస్తూ ఉంది ఇది. బట్ మళ్ళీ నిలిపి మళ్ళీ ఇక్కడ మట్టి అంతా వేసి ఇక్కడైతే ఫిక్స్ చేశారు. చూడాలి ఇంకా ఇది అలాగే స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అనేది ఇంకా చెట్టు మీద డిపెండ్ అయ్యిందనమాట. ఇంకా టోటల్ ఇంకా ఉన్నాయి కొన్ని, అంటే ఇప్పుడు టైము మొబ్బైపోతా ఉంది కదా, సో చేయలేము. ఇంకా అటు సైడు కనకాంబరాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక జామ చెట్టు, ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మొత్తానికి ఇది ఎక్కడ చూసినా ఎక్కువ ఆల్మోస్ట్ మనకి కాకడాల చెట్లే ఉంటాయి. ఇంకా కొన్ని మొక్కలు కూడా వేయాలి అనుకుంటున్నాము. బట్ పాప ఉంది కదా, ఇంకా పాపతో నేను ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇవన్నీ నాకు రాదు కూడా, మొక్కలు నాటడము రాదు నాకు, ఏమి రాదు. సో అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా చూడాలి, మా ఆయనకు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ మొక్కలు అవన్నీ తీసుకొచ్చి నాటి ఇంకా అయితే ఏదైనా ప్లాన్ చేయాలి. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.